వేదవ్యాసుడు ఒకసారి భవిష్యత్తు తరాలకు మహాభారతం అనే గ్రంథాన్ని అందించాలని తలచాడు. అది 1,00,000 శ్లోకాలతో అపారమైన కావ్యం. దాన్ని వ్రాయగలవాడు గణపతి మాత్రమే అని ఆయన గ్రహించాడు. అప్పుడు వ్యాసుడు ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. గణేశుడు ఇలా అన్నాడు, నేను వ్రాస్తాను, కానీ ఒక షరతు ఉంది. నేను ఆగకుండా వ్రాస్తాను, నువ్వు ఆగకుండా చెప్పాలి. మధ్యలో ఆగితే వ్రాయడం ఆపేస్తాను అని గణేశుడు అన్నాడు. అప్పుడు వ్యాసుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఒక షరతు పెట్టాడు. నువ్వు వ్రాయబోయే ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాతే వ్రాయాలి అని. అలా ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. రచన ప్రారంభం అయ్యింది. వ్యాసుడు తన కథను చెప్పసాగాడు. గణపతి మెరుపు వేగంతో వ్రాస్తూ పోయాడు. వ్యాసుడు కొన్నిసార్లు ఆలోచించడానికి సమయం కావాలంటే అప్పుడు చాలా లోతైన అర్థం ఉన్న శ్లోకాలను చెప్పేవాడు. గణపతి వాటి అర్థం గ్రహించడానికి సమయం తీసుకునేవాడు. అలా వ్యాసుడు తన ఆలోచనలను సేకరించుకునేవాడు. అలా గణపతి లిఖనంతో మహాభారతం పూర్తయింది. ఇది జగత్తులో అతి విస్తృతమైన కావ్యం. దీన్ని పంచమవేదం అని కూడా పిలుస్తారు. ఈ కథలో మహిమ ఏమిటి అంటే గణపతి విద్యాధిపతి, జ్ఞానాధిపతి అని నిరూపిస్తుంది. వ్యాసుడు చెప్పిన దైవజ్ఞానం, గణపతి వ్రాసిన లిఖనం వల్లే మహాభారతం శాశ్వతమైంది. విద్యారంభంలో గణపతిని ఆరాధించడము ఇక్కడి నుంచే వచ్చింది.